కేసీఆర్ కవిత కోసం చాలా చేశారు. వాస్తవంగా ఎవ్వరికీ తెలియకుండా చాలా జిమ్మిక్ చేశారు. కవిత ఇట్లాంటి కుంభకోణానికి పాల్పడుతుందని తెలిసిందో లేకపోతే ఆవిడ చెప్పడంతో తెలిసిందో కానీ సిబిఐని బ్యాన్ చేశారు ఆ రోజున. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎప్పుడు తెలిసింది అది? సిబిఐ బ్యాన్కి సంబంధించిన విషయం తర్వాత ఏదైతే ఒక దొంగ కేసు సృష్టించి, అంటే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించడానికి సంతోష్జీని అరెస్ట్ చేయించి బండి సంజయ్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడానికి ఒక ఫేక్ది క్రియేట్ చేశారు. ఒక ఫేక్ ఎమ్మెల్యేల కొనుగోలు. అందులోనే కదా ఇద్దరు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలను కొనేయడానికి ప్రయత్నించారంటే ఒక నాటకం ఆడి ఆ నాటకాన్ని రక్తి కట్టిస్తూ దాని ద్వారా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. న్యాయస్థానాల్లో తనకున్నటువంటి పలుకుబడినంత వాడి మరి ఆ కేసు విషయంలో ముందుకు పోనీయకుండా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఫైనల్గా వచ్చేటప్పటికి సిబిఐ ఆ విషయంలో ఫైనల్గా ఎలాంటి ప్రాథమిక ఆధారాలు చూపించలేకపోవడంతో, ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేశామని చూపెట్టిన ఏ ఒక్కడికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ప్రూవ్ చేయడానికి ఒక్క ఆధారం లేకుండా పోయింది. ఫోన్ మాట్లాడారు సంతోష్జీతో అన్నటువంటి పాయింట్, అది కూడా అతి తక్కువ సెకండ్ మాత్రమే. ఆయన తెలివిగా ఫోన్ ఎత్తకపోవడం, అంటే నేను తర్వాత మాట్లాడతానని పెట్టేయడంతో ఆయన సేఫ్ అయిపోయారు. అదేంటి, మనకైనా ఫోన్ చేస్తే ఎవడో నేనండి అన్నారంటే కనుక మనకి తెలియకపోతే కనుక ఏంటి అని అడుగుతాం. అట్లాగే నేను కొంచెం బిజీలో ఉన్నాను తర్వాత మాట్లాడతానని పెట్టేసినటువంటి సందర్భం. ఆ తర్వాత మళ్ళీ ఆయన చెయ్యకపోవడం, ఎందుకంటే ఫోన్ చేసుంటే ఆయన బాగా సాన్నిహిత్యం ఉందని ప్రూవ్ చేయడానికి కుదిరేది. అదేం చేయకపోవడంతో మొత్తం మీద సంతోష్జీ తప్పిపోయారు. కోర్టు ఇక ఆ పాయింట్లో కేసీఆర్ ప్రభుత్వం చూపెట్టిన సాక్ష్యాలు పట్టించుకోకపోవడంతో టోటల్గా కేసీఆర్ వ్యూహం విఫలమైంది. కానీ అప్పుడే అసలు బయటపడ్డ నిజమేంటి, సిబిఐ విచారణ చేయించమని అడిగితే సిబిఐ మీద తెలంగాణలో బ్యాన్ పెట్టారన్నటువంటి నిజాన్ని ఆ రోజున కోర్టుకు చెప్పారు. అంటే అప్పటికి నెల రోజుల ముందే తెలుసు ఏదో జరుగుతుందని. సిబిఐకి సంబంధించినటువంటి ఇష్యూస్ వీళ్ళ నోటీస్కి వచ్చినాయి. మేబీ ఫోన్ ట్యాపింగ్లు చేశారు కదా, ఎవరన్నా నాయకులకి కేంద్రం నుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు కాబట్టి తెలిసి ఉంటుంది. అందుకని సిబిఐ బ్యాను, అప్పటికప్పుడు బీజేపీ మీద ఆగ్రహావేశాలతో రగిలిపోవడం, ఇదంతా చేసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఏమైంది, సిబిఐ బ్యాన్ చేస్తే ముందు ఈడీ వచ్చింది. ఈడీ వచ్చి విచారించిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసి జైలు పెట్టి ఇప్పటికి కూడా అక్కడ రేవంత్ కేసీఆర్ ఒకటే. రేవంత్ ఇప్పటికి కూడా సిబిఐ మీద బ్యాన్ ఎత్తేలా. సిబిఐ మీద కేసీఆర్ సర్కార్, అంటే మామూలుగా సిబిఐకి ఏంటంటే ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద అది రిజిస్టర్ అయి ఉంటుంది. దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో సిబిఐ యాక్టివిటీకి ఓకే అంటూ ప్రతి ఏడాది కూడా కన్సెంట్ ఇస్తుంటాయి. దాన్ని ఆ కన్సెంట్ తీసేస్తే సిబిఐకి అనుమతి లేదు అనే కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేసి చూపించాడు మొట్టమొదటిసారి. తన మీద సిబిఐ పరిస్థితి వస్తుంది, ఏదప్పుడు సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళ మీద సిబిఐ వస్తుంది అనుకున్నప్పుడు ఆపేశారు. ఆ విధమైనటువంటి పనినే తర్వాత మమతా బెనర్జీ చేసింది, కేసీఆర్ కూడా చేశారు. అంత చేశారు. తీరా చూస్తే ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో సిబిఐ అరెస్ట్ చేసేసింది. సిబిఐ కస్టడీకి వెళ్ళింది. పాపం కేసీఆర్ అంత చేసిన వర్కౌట్ కాల.